ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు, ఇది ద్వితీయోపదేశకాండం 8లో ఉంది. నాకు ఈ కథ ఇష్టం. ఆయన అన్నాడు, అరణ్యంలో ఈ 40 ఏళ్ళు మిమ్మల్ని నడిపించింది మిమ్మల్ని అణిచి పరీక్షించి నిరూపించడానికే మీరు నా ఆజ్ఞలను పాటిస్తారా లేదా అని. మీ జీవితంలో పరీక్షా సమయాలు ఉంటాయి. అప్పుడు దేవుడు చూస్తాడు, ఆయన మీకోసం చేసిన దానివల్ల ఆయన సేవిస్తారా, లేక అరణ్యంలోనే ఆయన సేవిస్తారా, పర్వత శిఖరం మీద ఉన్నప్పట్లానే అని చూస్తాడు. ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో రికార్డ్ చేయబడింది, నాకు ఇష్టం. బహుశా 3వ వచనం. ఆయన అంటాడు, నేను ఈ 40 ఏళ్ళు మిమ్మల్ని అరణ్యంలో నడిపించింది మిమ్మల్ని అణిచి నిరూపించడానికి. తర్వాత అంటాడు, మీ బట్టలు చెనిగిపోలేదు, మీ కాళ్ళు వాయను లేదు. వాళ్ళు 40 ఏళ్ళు నడిచారు, ఆయన కాళ్ళు వాయలేదు. వాళ్ళ బట్టలు చినిగిపోలేదు. ఇప్పుడు వాళ్ళకి కొత్త బట్టలు లేవు, 40 ఏళ్ళు. అంటే ఇక్కడ పాఠం ఏమిటి? మీరు కోరుకున్న ప్రతిదీ పొందలేకపోవచ్చు. మీరు ఒక పరిస్థితిలో ఉన్నారు లేదా వాతావరణంలో, ఇప్పుడు ఆ చోట మీరు వాగ్దానం చేయబడ్డ సమృద్ధిని పూర్ణంగా చూడలేకపోతున్నారు. అయితే దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. అది మీరు అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు, ఆయన ఇలా చేయాలని మీరు అనుకున్నట్లుగా, కానీ తీరుస్తాడు. దాని అర్థం ఆయన ఆలౌకికంగా మీ బట్టలను అభిషేకించాలి, చినిగిపోకుండా ఉండేలా చేయడం 10-20 ఏళ్ళు. కమాన్, ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? మీరు దాని నుంచి బయటకు వస్తారు, మీరు దాని నుంచి తప్పకొస్తారు. ఇప్పుడు ఫిలిప్పీలో ఒక వచనం ఉంది, 4:19. అదంటే మనకిష్టం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అయితే మీరు తప్పు చేస్తున్నారు. ఒకవేళ అక్కడ ఇక్కడ వచనాలను తీసుకుంటే, అప్పుడు మీరు బైబిల్ మీరు కోరుకున్నది చెప్పేట్లుగా చేయవచ్చును అలా చేస్తే. కనుక తెలివైన పని దానికి ముందు తర్వాత ఏముందో చదవడమే. కనుక మనం ఫిలిప్పీ 4ని చూస్తే మనం అది చూస్తాం. దేవుని ప్రజలకు అద్భుతమైన వాగ్దానాలు ఇవ్వబడినా కూడా, నేను వాగ్దానాల గురించి మాట్లాడినంతసేపు ఈరోజు మీ స్వాస్థ్యం ద్వారా మీకు ఏం లభ్యమవుతుందని మీరు అరిచి సంతోషంతో కేకలు పెట్టి ఆనందిస్తారు. అయితే ఒక నిమిషం గేర్లు వేసి చెబుతాను కొంచెంగా మీ వంతు ఏమిటి అనేది. ఎందుకంటే మీరు పొందలేరు. నన్ను చూడండి, విత్తనం లేకుండా మీరు పంటను పొందలేరు. అది విధేయత విత్తనమే కావచ్చును, సమయపు విత్తనం కావచ్చును, ఆర్థికమైన విత్తనం కావచ్చు, అది ఎవరినైనా పూర్తిగా క్షమించే విత్తనము కావచ్చును, మీకు ఎంతో కీడును చేసిన వారిని. అయితే మీకు తెలుసు దేవుడు మీరు అలా చేయాలంటాడని. మీరు అలాగాని చేస్తే పదోన్నతిని పొందుతారు, జీవితంలో పంటను కోస్తే నూతన స్థాయికి ఎదుగుతారు. కనుక ఎన్నో ఉన్నాయి, ఎన్నో విషయాలు దేవుడు చేయమనేవి మనం పక్కకి పెట్టేస్తాం. ఎందుకంటే కష్టం కనుక, లేదా న్యాయంగా అనిపించినందున, మరొక జవాబు కోసం ఆశిస్తుంటాం. దేవుని సమృద్ధిని జీవితంలో కోరుకోకండి. ఒకవేళ సంకల్పంతో అవిధేయత చూపితే, నేను చెప్పానుగా అరవడం మానేస్తారని. చూడండి, నాకు చాలా ఈజీ ప్రజలు అరిచేలా ఏదైనా బోధించడం, అందరితో కలిసి ఇక్కడి నుంచి అరుస్తూ కేకలు వేసుకుంటూ వెళ్ళడం. నేను చెప్పగలను, సభ చాలా బాగుంది. అయితే దాని గురించి అంతా చెప్పకుంటే నా పని సరిగా చేయడం లేదనే. మిమ్మల్ని లోయతో పాటు పర్వత శిఖరానికి సిద్ధపరచాలి. సరే, ఫిలిప్పీ 4 ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకుందాం. నిశ్చయించుకోవడానికి ఇక్కడ కొంత బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే ప్రజల ఇక్కడి నుంచి కొంచెం, అక్కడి నుంచి కొంచెం విషయాలు తీసుకోవడం చూసి అలసిపోయాను. అయితే వారికి మిగతా దాని గురించి చెప్పకపోవడం. దేవుడు ఆయన ఐశ్వర్యం చొప్పున అందరి అవసరతలను తీరుస్తాడు క్రీస్తు మహిమ వల్ల. ఇప్పుడు మనం మిగతాది చదువుదాం. 14వ వచనం ఆరంభించడానికి అది మంచి చోటు. ఫిలిప్పీ 4:14. ఆయన్నో మీరు నా శ్రమలో పాలు పుచ్చుకొనున్నది, నా కష్టాలను పంచుకొనున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను
నేను బోధింప ఆరంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయములోనూ పుచ్చుకొని విషయముల్లోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. గట్టిగా స్తుతులు చెప్పండి. మీరు ఉత్సాహపడాలి. దేవుడు ఏ రకమైన ఇవ్వడాన్ని అడిగినా ఇవ్వడానికి, అది సమయం అయినా, డబ్బైనా, క్షమాపణ అయినా, లేదా ఎవరికైనా సహాయం, లేదా అది ఏమైనా సరే. ఎందుకంటే అది అసాధ్యం. అంటే చదువులేని రైతుకి కూడా తెలుసు విత్తనం లేకుండా పంటను పొందలేరని. దేవుడు నా నుంచి నా తండ్రి చనిపోవడానికి 4 ఏళ్ల ముందు ఆయన్ని క్షమించడాన్ని కోరుకున్నాడు. నిజమైన ఆయన్ని ఏళ్ల ముందే క్షమించానైతే ఒకలా పూర్తిగా పూర్ణంగా క్షమించడం. నాకు దాని అర్థం దేవుడు నా పేరెంట్స్ని వాళ్ళున్న సౌత్ ఈస్ట్ మిసోరీ నుండి సెంట్ లూయిస్కి తీసుకువచ్చి చూసుకోవాలని. ఏం చెప్తున్నానంటే నా తండ్రిని చూసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు అది న్యాయంగా అనిపించలేదు. అసలు దేవుడు నన్ను అలా చేయమని చెప్పే ఆస్కారమే లేదు. ఇది దేవుడు కాదు, ఇది అపవాది. కథను చిన్నదిగా చేస్తాను. చివరికి దేవునికి విధేయత చూపాను. నా జీవితంలో చేసిన అత్యంత కష్టమైన వాటిల్లో అది ఒకటి. అది మనల్ని ఒక కొత్త స్థాయిలో ఉంచుతుంది. పరిచర్యలో కూడా మేము ఎంతో మందికి ఇంతకంటే పెద్ద స్థాయిలో సేవ చేయగలిగాము. మీకు విషయం చెప్తాను, అర్థం చేసుకోండి, ఎన్నడూ మర్చిపోకండి. ఎప్పుడైనా సరే దేవుడు దేన్నైనా అడిగితే అదెన్నడూ మీ నుంచి ఏదో తీసుకోవడానికి కాదు. మీదేమీ ఆయనకు అక్కర్లేదు. అంటే పట్టు తెచ్చుకోండి. దేవునికి అవసరత లేదు. మీరు ఆయనకు కానుకనివ్వకుంటే పరలోకంలో ఆయన లైట్లను ఆర్పివేయడు. చూడండి, ఎప్పుడైనా సరే దేవుడు దేన్నైనా అడిగితే మనల్ని ఒక స్థాయిలో ఉంచడానికే, అక్కడ మనం ఆయన పొందాలనుకునే వాటిని ఎక్కువగా పొందడానికే. సాకులు విని నేను ఎంతో అలసిపోయాను. ఆ బోధకులు ఎప్పుడూ అందరి డబ్బులు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఏమిటో తెలుసా, మీరు నిజాయితీ గల మనసుతో ఇస్తే దేవునికి ఇస్తున్నారు, ఎందుకంటే అది సరైన సిద్ధాంతం అని నమ్ముతున్నారు. వాళ్ళు ఏం చేస్తారో దాని గురించి చింతించక్కర్లేదు. మీ ప్రతిఫలం దేవుని నుంచి వస్తుంది. ఆమేన్. అంత మాత్రమే కాదు, అందరూ మీ నుంచి ఏదో పొందాలని ప్రయత్నించడం లేదు. దీనికి 2 వైపులా బోధించే బాధ్యత మాకు ఉంది. ఈ కథ నాకు ఆసక్తికరంగా అనిపించింది. ఒక ఆవిడంది, ఏమనంటే నేను మీకు కథ చెప్పాలి. దాదాపు 3 ఏళ్ల క్రితం అంది, దేవుడు మీ పరిచర్యలో పార్ట్నర్గా అవమని చెప్పాడు. మిమ్మల్ని చాలా కాలంగా టీవీలో చూస్తున్నా. దేవుడు నా మనసులో ఉంచినట్లయింది మీ పరిచర్యలో పార్ట్నర్గా అవమని. ఇంకా చెప్పింది, నేను అవ్వలేదు. ఆమెంది ఎందుకో తెలియదు. అలా చేయలేనని కాదు, చేయకూడదన్నది కాదు. మీరంటే ప్రేమి, మీరు చేసేదంతా మంచిదే అని తెలుసు. నేను చేయలేదంతే. ఆమె చెప్పింది, ఓ 2 ఏళ్ళు గడిచాయి, ఇంకా ఆ పని చేయలేదు. ఆమె చెప్పింది, ఒక్కసారి సడన్గా మీ బోధ నుంచి ఏమీ పొందడం లేదనిపించింది. అందుకనందే అనుకుంటున్నాను, దేవా జాయిస్లో లోపం ఏంటి? కమాన్, కొన్నిసార్లు మనం ఇలానే చేస్తుంటాం. జాయిస్లో లోపం ఏంటి? ఆమె జీవితంలో పాపం ఉందా? ఇంకా ఇప్పుడు ఆ అభిషేకం ఉన్నట్లు లేదే. ఆయన అన్నాడు, జాయిస్లో ఎలాంటి లోపం లేదు. నీకు 2 ఏళ్ల క్రితమే చెప్పాను పరిచర్యలో పార్ట్నర్ అవ్వమని. నువ్వు ఇక్కడ ఊరికే కూర్చొని తీసుకుంటూ ఎన్నడూ ఏమీ తిరిగి ఇవ్వకుండా దాని నుంచి ఏమైనా పొందాలని ఆశించుకో. కనుక చూడండి, మీరు ఒక చర్చికి వెళ్ళి, మీరు చర్చికి ఎంతో కాలంగా వెళ్తూ ఉన్నారు, ఓ 4-5 ఏళ్లగా వెళ్తున్నారు. పాస్టర్ మనస్ఫూర్తిగా బోధిస్తున్నారు ప్రతివారం. మీరు జబ్బుగా ఉంటే ప్రార్థిస్తున్నారు. మిమ్మల్ని మీ బంధువులను దర్శించారు హాస్పిటల్లో. ఫ్యామిలీలో వివాహాన్ని జరిపించారు, బాప్తిస్మాలు చేయించారు, అవసరమైనప్పుడు ఫ్యూనరల్ చేయించారు. అంటే ఎప్పుడూ ఆయన సహాయకరంగా ఉన్నారు. మీరు చర్చిలో వాలంటీర్ చేయరు.
దశభాగం ఇవ్వరు, టైంకి చర్చికి వెళ్ళరు, అయితే ఆరాధన మధ్యలో ఉండగా వస్తారు, ఆ సర్వీస్ని ఆటంకపరుస్తూ వేదిక పిలుపు సమయంలో వెళ్ళిపోతారు. ఎందుకంటే పార్కింగ్లోంచి మీ కార్ని తీసుకోవాలి, చాలామందిని డిస్టర్బ్ చేస్తున్నారని కూడా చూడకుండా. తర్వాత ఆశ్చర్యపోతారు, విషయాలు ఎందుకు పనిచేయడం లేదు. ఎప్పుడూ తీసుకునే చోటే ఉండకూడదు. మీరు దేవుని సమృద్ధిలో జీవించాలని ఆశిస్తూ అదొక నియమం, ఆధ్యాత్మికమైనది. చూడండి, మీరు విత్తిన దాన్ని మాత్రమే కోస్తారు. ఇప్పుడు ఇది మీ జీవితంలోని ప్రతి చోట ఉంది. డబ్బుల గురించి మాట్లాడడం లేదు. చూడండి, మనందరికీ తెలుసా డబ్బు విషయంలో భయం వేస్తుంది. ముందుగా ఈరోజు కానుకలు ముందే అయిపోయాయి, ఇంకోసారి తీసుకొని కనుక రిలాక్స్ అవ్వండి. మీరు అనవచ్చు, నాకు తెలుసు కనుక ఈ ప్రశ్న వస్తుందని. నాకు దశభాగం ఇవ్వడం ఇష్టం జాయిస్, కానీ నా పెళ్ళి ఒక అవిశ్వాసత అయింది. ఇవ్వనివ్వరు, ఆల్ రైట్. మీ వివాహంలో పోట్లాట్లు వద్దు, ఇచ్చే దారేదైనా వెతకండి. మీ సమయాన్ని ఇవ్వండి. అలవెన్స్ ఏదైనా వస్తే దాన్ని ఇవ్వండి. ప్రజల కోసం ఏమైనా చేయండి. కానీ మీరు ఏం చేసినా ఏమీ చేయకపోవడానికి సాకు చెప్పకండి. ఆమేన్. మీరు చేయలేని దాని గురించి ఆలోచించడం మానండి. చేయగలిగిందేదో మీరు చూడండి. హల్లెలూయా. మీరు గాని తెలిసిన అవిధేయత అంతటినీ వదిలించుకుంటే ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా బహుశా నా జీవితంలో ఏదైనా చోటు ఉంటుంది దేవునికి అవిధేయంగా ఉండేది, నాకు అది తెలియదు. దేవుడు తెలియచేసినప్పుడు లెక్క చెప్పాలి. కనుక తెలిసిన అవిధేయతనంతా వదిలించుకుంటే ఎన్నడూ అలా అనకండి, తెలుసా దేవుడు అలా చేయమని చెప్పాడు కానీ అది చాలా కష్టం, చేయలేను. అది నిజం కాదు. దేవుడు ఏదైనా చేయమంటే అది చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు. మీరు అనవచ్చు, కానీ నాకు చేయగలనా అనిపించడం లేదు. మీరు మీ మొదటి అడుగును వేయండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ జీవితంలో తెలిసిన అవిధేయతనంతా తీసివేయండి. ఆత్మచే నడిపించబడుతుండగా విత్తనం నాటడం ఆరంభించండి. అది ఏమైనా సరే, టైం అయినా, డబ్బైనా, ఎవరికైనా హెల్ప్ చేయడమైనా, లేక ఎవరైనా క్షమించడం అయినా. తెలుసా ఎంతమంది కోపంతో ఉన్నవారున్నారో చర్చిలో? అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు ఈరోజు, మీరు కోపంతో ఉన్న వారితో కలిసి చర్చికి వచ్చారు. మీరు అరిచి కేకలేస్తూ పైకి క్రిందికి ఎగురుతారు విన్న వచనాలను బట్టి. తర్వాత కారులో కూర్చుని ఇంటికి వెళ్ళేంత వరకు పోట్లాటే. కమాన్, అలాంటి పిచ్చి విషయాలతో విసిగిపోయాను. చూడండి, మనకు ఫలం కావాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే బిజినెస్ అని. మీరు కానీ దేవుడు చేయమన్నది చేయడం ఆరంభిస్తే, ఏం చెప్తున్నాను, మీకు రక్తంతో కొన్న హక్కు ఉంది. దేవుని సన్నిధిలో నిరీక్షించి ఇలా అనడానికి, దేవా నా జీవితంలో అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి చేస్తావని నీకై నేను నిరీక్షిస్తున్నాను. దేవా, నాకు పవిత్రమైన ఆశ ఉంది, నేను తిరస్కరించబడను. ఎందుకంటే అబద్ధం చెప్పడానికి దేవుడు మనిషి కాడు. కానీ ఫ్రీ రైడ్ కోరుకునే ప్రజలతో అలసిపోయాను నేను. మన ప్రపంచం అంతా కూడా అలాంటి వారితోనే నిండి ఉంది. యోగ్యత గల ఆత్మగల ప్రజలు. నువ్వు నాకిది అప్పుగా ఉన్నావు, ఎవరు మీకేమీ అప్పు లేరు. ఆమేన్. మలాకీ గ్రంథం చాలా గొప్పది. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించెదను. మీరు అనొచ్చు, దశభాగంలో నమ్మకం లేదు. నిజమే, ఉండదు ఇవ్వాలనుకోకుంటే. ఓ మ్యాన్, కొంతమంది అదోలో చూస్తున్నారు. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దేవునికి 10% ఇచ్చి మిగిలిన 90
శాతాన్ని దేవుడు విస్తరించి మీ జీవితాన్ని కప్పనిస్తారా, లేక 10% ఉంచుకుని అపవాదిని 100% తీసుకొని ఇస్తారా? ఆలోచించండి. శుభవార్త ఏమిటంటే ఇది వినే అవకాశం మీకే కాదు, ప్రపంచమంతటా మిలియన్ల మందికి ఉంది. కమాన్ నౌ, నేను ఇక్కడ గదిలో ఉన్న వారికే చెప్పడం లేదు, నేను ప్రత్యేకంగా అక్కడ కూర్చుని ఉన్న మిలియన్ల మందికి చెప్తున్నాను. సంతోషంగా ఉంది. మీరు రోజు చూడగలరా? చాలా ఈజీ, రిమోట్ బటన్ నొక్కితే చాలు. మేము వచ్చేస్తాం. మా పార్ట్నర్స్ మీరు చూసే ప్రోగ్రాం కొరకు వెల చెల్లించారు. పనంతా మేము చేస్తున్నాం. మీరు అనుకుంటారు ప్రైజ్ ద లార్డ్, నాకు ఈ ప్రోగ్రామ్ ఇష్టం, నాకు సహాయకరంగా ఉంది సిస్టర్. అయితే తెలుసా, సంతోషంగా ఉంది మీకోసం ఉన్నందుకు. నా ఊపిరి ఉన్నంత వరకు మీకోసం ఉంటాను. అయితే మీకోసం చెప్తున్నాను, ధైర్యం చేయకండి. ఇలా ఉండే వ్యక్తిలా ఉండడానికి తీసుకోవడం మాత్రమే. మీ ఫ్యామిలీ నుంచి అలా చేయలేరు, మీ ఫ్రెండ్స్ నుంచి అలా చేయలేరు. మీరు జీవితంలో మీరిచ్చే విషయానికి రావాలి. మీరు ప్రజలతో పార్ట్నర్ అవుతారు. వాళ్ళు మీ జీవితాల్లో వేస్తారు, మీరిస్తారు, వాళ్ళు ఇస్తారు, మీరిస్తారు. చూడండి, అంత సింపుల్ అది. ఉదయం దేవు కొరకు కాఫీ చేశాను. నేను చేసే కాఫీ ఆయనకి ఇష్టం. కాఫీకి చేశాను. సరే కనుక సరే చూడండి, నా వద్ద 2 చిన్న గ్రహం క్రాకర్లు ఉన్నాయి. వాటి మీద ఆల్మండ్ బటర్ వేసుకుని తింటాను. డేవ్ లేచి నాకు వాటి మీద ఆల్మండ్ బటర్ రాసి ఇచ్చాడు. ఓ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశారు. అది వచ్చినప్పుడు అవన్నీ టేబుల్ మీద చక్కగా సర్ది అన్నారు. ఏమనంటే, కమాన్, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. నా కోసం కూర్చుని కూర్చున్నాక సర్వ్ చేశారు. చూడండి, కొంచెం ఆయన అన్నారు, నీ టిఫిన్ మీద మూతను తీయొద్దు, అప్పుడే తీయొద్దు, ఆగు తీయొద్దు, అప్పుడే ఆగు. ఆయన వచ్చి మూతను తీశారు. ఏమిటిది, టేస్టీ టిఫినా లేదా ఏమైనా? అవును, వినోదంగా ప్రవర్తించారు అన్నారు. బోని పీచ్. తెలుసా, ఈ ఉదయం డేవ్ 3-4 సార్లు నన్ను హక్ చేసుకున్నారు. లవ్ యూ అని చెప్పారు. నన్ను చూస్తే గర్వంగా ఉంది అన్నారు. మీకు తెలుసా, నేను ఆయన పనులు చేస్తా, ఆయన నావి చేస్తారు. ఇప్పుడు చూడండి, ఆయన అలా ప్రవర్తిస్తే నాకు బాగానే ఉంటుంది. ఇంటికి వెళ్ళి గోల్ఫ్ ఆడితే మాత్రం ఎలా అంటే అయితే చూడండి, అది 2 వైపులా ఉండాల్సిందే. తీసుకునే వారిలానే ఉండడం మానండి. అవును, దేవుడు మీకు ఏర్పరుస్తాడు. ఆయనకై ఆశతో ఎదురు చూడాలంటాడు. అది నిజం. మీ కొరకు, ఆయన మనసులో ఉన్న పంట కొరకు. ఇలా అనేవారు, చూడు, దశభాగంలో నాకు నమ్మకం లేదు, అది పాత నిబంధన క్రింద ఉంది. తెలుసా, ఏమో మీరు రైట్ కావచ్చు. అయితే దానికి నా వద్ద జవాబు ఉంది. వాళ్ళ నియమం క్రింద దశభాగాన్ని ఇస్తే కృపచేత మనం ఏం చేయాలంటారు? దాని గురించి ఆలోచించలేదు. ఆమేన్. ఏమిటో తెలుసా, నిజాయితీగా చెప్పగలను, మనస్ఫూర్తిగా చెప్పగలను. అది ముందుగా దేవుడు నా మనసులో దాన్ని ఉంచాడు. జనవరిలో నేను కొంతమంది మా లీడర్స్కి చెప్పాను. ఏమనంటే, దేవుడు నేను ఇవ్వడం గురించి మళ్ళీ బోధించమంటున్నాడు. ఎక్కువగా నేను అది చేయను. ఎందుకనో చెప్తాను. ఎందుకంటే ఎక్కువగా దాని గురించి అదోలా అవుతాను. ప్రజలు ఎప్పుడు ఇలా అంటారు, ఒకలా ఎలా అంటే ఎప్పుడు ప్రజల నుంచి డబ్బులు తీసుకోవాలని చూస్తారు. తెలుసా, ప్రత్యేకంగా టీవీలో ఉన్నందున. చర్చిలో పాస్టర్లు అయితే వేరే విషయం, మీరు వివరించవచ్చు ముందు వెనుక. ఈ మాటలు విని అలసిపోయాను. మీరు అభివృద్ధి గురించి బోధించేవారా? నేను బీదరికపు బోధకురాలను కాదు. తెలుసా, నాకు అసలు తెలియదు కూడా అభివృద్ధి బోధకురాలంటే ఏమిటా. అంటే వాళ్ళు ఎవరైనా దేవుడు ఆశీర్వదిస్తాడని బోధించేవారా? అవునేమో, నేను అది నమ్ముతాను. ప్రజలు మాకు లేబుల్స్ని ఇచ్చి మరియు చిన్న చిన్న వాటిలో అతికించాలని ట్రై చేయడం చూసి అలసిపోయాను. నేను దేవుని బిడ్డను. దేవుడిచ్చిన పిలుపుని నిర్వర్తిస్తున్నాను. ప్రజలకు తెలియజేయాలని ట్రై చేస్తున్నాను. దేవుడు ఆశీర్వదిస్తాడని, గందరగోళాల నుంచి బయటకు తెస్తాడని. ఆమేన్.
ఆయన నాతో చెప్పాడు ఏమనంటే ప్రజలకు సహాయం ఏమీ చేయడం లేదు, వారికి ఇవ్వడం గురించి బోధించుకుంటే. ఇది చేయడం తప్పనిసరేమీ కాదు, ఎందుకంటే ఇది నాకైతే ప్రియమైన విషయం, దీన్ని ఎంచుకోవడం అంటే. నేను చెప్తున్నానంతే మిమ్మల్ని, మీరే బాధ పెట్టుకుంటున్నారని. ఒకవేళ దేవునికి ఇవ్వడానికి ప్రతి మార్గాన్ని వెతుక్కోకుంటే ప్రజలకు, మీ ఫ్యామిలీకి, దేవునికి, మీ ఫ్రెండ్స్కి ఇచ్చేవారిలా ఉండాలి. దేవుడు ఇచ్చేవాడు, ఆయన లోకమును ఎంతగానో ప్రేమించను, అందుకే ఇచ్చాడు. మనం అలానే చేయాలి, మనం ఇచ్చేవారం కావాలి, మనం ఉత్సాహంగా ప్రజలకు సహాయం చేయాలి. ఇప్పుడు ఈ చివరి వచనంతో ముగిస్తాను. హెబ్రీ 13:5. ఆరవడానికి మీరు రెడీగా ఉన్నారా? అవును, ఒక కొత్త పేరుని పెట్టుకున్నాను, మామాజీ. దీన్ని చూడండి. ధనాపేక్ష లేనివారై మీ స్వభావము ధనాపేక్ష లేనిదిగా ఉండవలను. దురాశ, మోహము, లోకానుసారమైన వాటి కొరకు ప్రాకులాడకుండా మీకు కలిగిన వాటితో ఉన్న పరిస్థితుల్లో ఏముందో దాంతో తృప్తి పొంది ఉండండి. ఆయనే స్వయంగా చెప్పాను కదా, నిన్ను ఏమాత్రంను ఎన్నటికీ ఎటువంటి ఆధారము లేకుండా విడవను అని. ఓ ఆగండి, ఇంకా పూర్తి కాలేదు. నిన్ను ఎన్నడను ఎడబాయను. మీరు అది చూసారా? ఈరోజు కూర్చోలేకపోతున్నాను. నేను ఎన్నడూ విడువను, ఎడబాయను. నిరీక్షణ అనేది లేకుండా విశ్రాంతిలో ఉండండి, నేనున్నాను. ఆశ్చర్యచిహ్నం, పక్కా గ్యారంటీ, విడువలని. కనుక అపవాది బాధించాలని ట్రై చేసి ఇలా అంటే, చూడు నీకు ఎప్పటికీ ఉద్యోగం రాదు, నీ దగ్గర ఎప్పుడు డబ్బులుండవు, నీదంతా పోయింది, ఇప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ ఆరంభించడానికి వయసు అయిపోయింది. మీరు హెబ్రీ 13 తీసి చెప్పండి. నువ్వు దీన్ని విను. దేవుడు ఎన్నడూ నన్ను విడువడు, ఎడబాయుడు, నిరీక్షణ లేకుండా వదిలేయడు. నాకు ఆధారాన్ని ఇస్తాడు, నన్ను ఎన్నటికీ ఎడబాయడు. ఆమేన్. కమాన్, లేచి దేవునికి స్తుతులు చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీకు కావలసిన బలాన్ని ఇస్తున్నాడు. దేవునికై నిరీక్షించే వారు నూతన బలాన్ని పొందుతారు. నేను సమస్తము నన్ను బలపరచు క్రీస్తు ద్వారా చేయగలను. మీ కష్ట సమయాల్లో దేవుడు మీకు ఆదరణ ఇస్తాడు. దేవుడు ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు, మీకు అవసరమైనది. మీరు పర్ఫెక్ట్గా ఉండనవసరం లేదు, కానీ మీకు తెలిసిన అంతటి అవిధేయతను వదిలించుకోవాలి. మీరు నిశ్చయించుకోవాలి, దేవుడు మిమ్మల్ని విత్తమని చెప్పిన ప్రతిదీ మీరు విత్తుతామని. ఒక్కసారి అలా చేశాక ఉద్ధృతంగా ఈరోజు నాకేదో మంచి జరుగుతుందని ఆశించడం ఆరంభించండి. ఆమేన్. దేవుడు ఇవ్వమని ఎప్పుడు చెప్పినా ఆయన ఎన్నడూ మీ నుంచి ఏమీ తీసుకోవాలని అనుకోడు. ఎందుకంటే నిజం ఏమిటంటే ఆయనకు మనవేవి అవసరం లేదు. ఇవ్వడం వలన మనం దేవుడు మనకివ్వాలి అనుకునేవి ఎక్కువ పొందగలం. పంటను కోయాలి అంటే మనం విత్తనం నాటాలి. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.